అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళలో 30 నుంచి 35 సంవత్సరాల వయసులోనే ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనంతో బాధపడతా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటా పర్సనల్ లైఫ్లోనూ ఫ్యామిలీ లైఫ్లోనూ ఇబ్బంది పడతా ఉంటున్నారు. అయితే చాలామంది మగవాళ్ళలో అసలు వాళ్ళకి సెక్షువల్గా ఈ ఇరెక్షన్ ఎలా వచ్చింది, ఎరెక్షన్ రావడానికి వెనకమాల ఉన్న రీజన్స్ ఏమిటి, దానికి ఎరెక్షన్స్ అంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం ఏ విధంగా గట్టిపడిద్ది, దానికి హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏ ఫేజ్ ఆఫ్ సెక్స్లో ఎరెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఆ నార్మల్ సెక్షువల్ సైకిల్ అంటారు. సో అసలు ఈ నార్మల్ సెక్షువల్ సైకిల్ ఏంటి అనేది చాలామంది మగవాళ్ళకి ఆ సెక్షువల్ సైకిల్ అనేది తెలియక జస్ట్ అట్లా సెక్స్ కోరికలు రాగానే మాకు ఎరెక్షన్ వచ్చేసేయాలి అనుకుంటారు. ఎవరికి కూడా సెక్స్ అట్లా చేయాలి అనుకున్న విత్ ఇన్ సెకండ్స్లో ఎరెక్షన్ అనేది రాదు. సెక్షువల్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. సో అసలు ఆ సెక్షువల్ సైకిల్ అంటే ఏమిటి అండ్ ఆ సెక్షువల్ సైకిల్ ఏ విధంగా ఎరెక్షన్స్ వచ్చినప్పుడు ఏ ఫేజ్ ఆఫ్ సెక్షువల్ సైకిల్లో ఎటువంటి ఎరెక్షన్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలోని డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నార్మల్గా సెక్షువల్ సైకిల్ అనేది చాలామంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు సెక్షువల్ కోరికలు స్టార్టింగ్లో వచ్చేది ఏంటంటే సెక్షువల్ డిజైర్, దాన్నే ఎగ్జైట్మెంట్ ఫేజ్ అంటారు. అంటే సెక్స్ చేయాలి అనే కోరిక లేకపోతే సెక్స్ చేద్దాము అనుకునే ఆలోచన అనేది బ్రెయిన్ నుంచి వచ్చింది. సో సెక్స్ ఆలోచన అనేది వన్స్ బ్రెయిన్లో సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు, లేకపోతే సెక్షువల్గా ఏదన్నా చూసినప్పుడు, లేకపోతే సెక్షువల్గా ఏదైనా సౌండ్స్ విన్నప్పుడు, జనరల్గా ఈ 3 సెన్సేషన్స్ కావాలి. విజనరీ సెన్సేషన్, సో ఏదన్నా సెక్షువల్గా ఏదన్నా చూసినప్పుడు ఉండే ఆ విజువల్ సెన్సేషన్ వల్ల, లేకపోతే ఆడిటరీ సెన్సేషన్ అంటే సెక్షువల్గా ఏదన్నా విన్నా, లేకపోతే టాక్టైల్ సెన్సేషన్ అంటారు. సెక్షువల్గా ఏదన్నా ఫిమేల్ని ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ 3 సెన్సేషన్స్ వల్ల టచ్ సెన్సేషన్, విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్. అంటే టచ్ సెన్సేషన్ అంటే పట్టుకున్నప్పుడు, విజువల్ సెన్సేషన్ అంటే చూసినప్పుడు, ఆడిటరీ సెన్సేషన్ అంటే సెక్షువల్గా ఏమన్నా విన్నప్పుడు వచ్చే సెక్షువల్ ఆలోచన అనేది బ్రెయిన్లో వస్తుంది. దాన్ని ఎగ్జైట్మెంట్ ఫేజ్ అంటారు. సో ఈ ఎగ్జైట్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు జస్ట్ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో రావటం అనేది పెరిగిద్ది అండ్ ఆ బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు పెన్నిస్ లోపల ఉన్న మజిల్ ఆ బ్లడ్ని అకామిడేట్ చేసుకోవడానికి మజిల్ అనేది స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ సైకిల్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వన్స్ ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ అనేది పీక్లోకి వచ్చేసిన తర్వాత పెన్నిస్ కంప్లీట్గా ఎరెక్షన్ అనేది వచ్చింది. అంటే పెన్నిస్ కంప్లీట్గా పెద్దగా అయింది, గట్టిగా అయింది అండ్ ఆ సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ ఇట్లా నార్మల్గా ఇట్లా ఉన్న పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిగా ఇట్లా స్టిఫ్గా అయింది అనమాట. ఇది నెక్స్ట్ స్టేజ్. సో ఈ ఎగ్జైట్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా చేసేది ఏంటి అని అంటే జనరల్గా ఫోర్ ప్లే, అంటే పార్ట్నర్ సైడ్ నుంచి కూడా కొంత సెక్షువల్గా స్టిమ్యులేట్ చేయడానికి ఫోర్ ప్లే చేస్తూ ఉంటారు ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్లో. ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్లాట్యూ స్టేజ్ వచ్చింది. ప్లాట్యూ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ పెన్నిస్ కంప్లీట్గా ఎరెక్ట్ అయ్యి స్టిఫ్గా అయ్యిద్ది అనమాట. ఇది ప్లాట్యూ స్టేజ్ అంటారు. ఈ ప్లాట్యూ స్టేజ్లో పెన్నిస్ అనేది ఎరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ నచ్చిన పొజిషన్లో ఇట్లా పెన్నిస్ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో పెన్నిస్కి ఎగ్జైట్మెంట్ స్టేజ్లో ఎరెక్షన్ వచ్చి ఆ ఎరెక్షన్ కనుక హెల్దీగా ఉండి మెయింటైన్ అయితే ఇన్సర్ట్ చేయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. వన్స్ పెన్నిస్ అనేది వెజైనాలోకి ఇన్సర్ట్ అయ్యి కంటిన్యూస్గా ఇట్లా స్ట్రోక్ చేస్తూ ఉంటే దాన్ని ఈ ప్లాట్యూ స్టేజ్లో పెన్నిస్ అనేది ఎరెక్ట్ అయ్యి ఉండి కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆర్గాజం అంటారు. అంటే వన్స్ ఇట్లా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఈ సెక్స్లో మేల్స్కి పీక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పీక్ పాయింట్ అనేది టచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెమెన్ అనేది ఎజాక్యులేట్ అయిపోయింది. దీన్ని ఆర్గాజం అంటారు. అంటే ఆర్గాజం అంటే సెక్స్లో ఉన్న సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్ని ఆర్గాజం అంటారు. ఈ ఆర్గాజం అనేది కంటిన్యూస్గా పెన్నిస్ని ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పీక్ అనేది టచ్ అయినప్పుడు ఆర్గాజం అనేది వచ్చింది, ఆ హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఆ హ్యాపీనెస్ అనేది వచ్చిన తర్వాత సెమెన్ ఎజాక్యులేట్ అయింది. ఆ సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెన్నిస్ మళ్ళీ స్లోగా పెన్నిస్కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి పెన్నిస్లో ఉన్న మజిల్ కాంట్రాక్ట్ అయిపోయి మళ్ళీ రిజల్యూషన్ ఫేజ్, అంటే స్లోగా మళ్ళీ పెన్నిస్ చిన్నగా అయిపోయింది, నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. ఇది నార్మల్ సెక్షువల్ సైకిల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎగ్జైట్మెంట్ ఫేజ్, అంటే సెక్షువల్ కోరికలు రావటము, సెక్షువల్ ఆలోచనలు రావటము అండ్ ఆ సెక్షువల్ కోరికలు ఆలోచనలు వచ్చినప్పుడు పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వటము అండ్ ఫోర్ ప్లే చేసి పార్ట్నర్ సైడ్ నుంచి కూడా సెక్షువల్గా స్టిమ్యులేట్ చేయడం, ఇది ఎగ్జైట్మెంట్ ఫేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్లాట్యూ ఫేజ్. ఈ ప్లాట్యూ ఫేజ్లో పెన్నిస్
ఎరెక్షన్‌లో మెయింటైన్ అయిద్ది. పెన్నిస్ హార్డ్‌గా ఉంటది. ఎరెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటది. ఇన్సర్ట్ చేసి సెక్స్ చేసే ప్లేస్‌ని ఆహ్, ప్లాటివ్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్లాటివ్ ఫేజ్ తర్వాత వచ్చేది ఆర్గాజం. అంటే సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్‌ని ఆర్గాజం అంటారు. అండ్ వన్స్ సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత పెన్నిస్ మళ్ళీ నార్మల్‌గా సాఫ్ట్ అయిపోయే ఫేజ్‌ని రిజల్యూషన్ ఫేజ్ అంటారు. ఇది నార్మల్ సెక్షువల్ సైకిల్ అనమాట మేల్స్‌లో. అయితే ఈ నార్మల్ సెక్షువల్ సైకిల్‌లో కొంతమంది ఫీమేల్స్‌కి ఈ ఎక్సైట్‌మెంట్ ఫేజ్‌లో ఎక్కువ సేపు ఫోర్ ప్లే చేస్తే వాళ్ళకి సెక్షువల్‌గా హ్యాపీనెస్ వస్తది. కొంతమంది ఫీమేల్స్‌కి ఎక్కువ సేపు వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి కంటిన్యూయస్‌గా స్ట్రోక్ చేస్తేనే ఎక్సైట్‌మెంట్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది వస్తది. చాలామంది ఫీమేల్స్‌లో మినిమమ్ ఫోర్ ప్లే అనేది అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ఫోర్ ప్లే చేస్తే వాళ్ళకి సెక్షువల్‌గా చాలా ఎక్కువ స్టిమ్యులేషన్, సెక్షువల్ డిజైర్ అనేది ఫీమేల్స్‌కి గూడా బాగా ఎక్సైట్‌మెంట్ అనేది వస్తది ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాటివ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు కంప్లీట్‌గా పెన్నిస్ స్ట్రాంగ్‌గా ఉండి ఇన్సర్ట్ చేసి మినిమమ్ 4-5 మినిట్స్ కంటిన్యూయస్‌గా స్ట్రోక్ చేస్తా ఉంటేనే, ఇట్లా ఇన్సర్ట్ అయిన పెన్నిస్ స్ట్రాంగ్‌గా ఉండి కంటిన్యూయస్‌గా వెజైనాలో ఇట్లా స్ట్రోక్ చేస్తా ఉంటేనే ఫీమేల్స్‌కి మినిమమ్ 4-5 మినిట్స్ చేస్తేనే ఫీమేల్స్‌కి సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిద్ది. అండ్ ఆటోమేటిక్‌గా మేల్స్‌కి ఎప్పుడైనా సరే ఈ పీక్ టచ్ అయినప్పుడు, ఆర్గాజం వచ్చినప్పుడు మేల్స్‌కి హ్యాపీనెస్ అనేది వచ్చిద్ది. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ జనరల్‌గా 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఎవరిలో అయినా సరే వన్స్ ఒకసారి సెక్స్‌లో కలిసి సెమెన్ ఔట్ అయ్యి మళ్ళీ పెన్నిస్ మెత్తగా అయిపోయిన తర్వాత రెండోసారి సెక్స్ చేయటానికి ఆల్మోస్ట్ 1 ఆర్ 2 అవర్స్‌లోనే మళ్ళీ సెక్షువల్‌గా డిజైర్ వచ్చిద్ది. ఎరెక్షన్స్ వస్తది. జనరల్‌గా 20-30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు, లేకపోతే న్యూలీ మ్యారీడ్ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు, స్టార్టింగ్ రిలేషన్‌లో కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఎవరికైనా సరే ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత రెండోసారి సెక్స్ చేయాలనే కోరిక వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లోనే వచ్చిద్ది. కొంతమందిదైతే 15-20 మినిట్స్‌లోనే వచ్చిద్ది. ఏజ్ పెరిగే కొద్దికి జనరల్‌గా 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఒకసారి సెక్స్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ సెక్స్ చేయాలి అనంటే మినిమమ్ 1 ఆర్ 2 డేస్ టైం పట్టిద్ది. ఇది నేచురల్ సెక్షువల్ రెస్పాన్స్ అనమాట. ఎందుకనంటే యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు. ప్లస్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పెన్నిస్‌కి సంబంధించిన బ్లడ్ వెసల్స్, మజిల్‌లు చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఈ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు వితిన్ 1-2 అవర్స్‌లోనే మళ్ళీ సెక్షువల్‌గా ఎరెక్షన్స్ వస్తాయి. సెక్షువల్ డిజైర్ వచ్చిద్ది. కానీ 30-40 ఇయర్స్‌లో ఉన్నప్పుడు మినిమమ్ 1 ఆర్ 2 డేస్ టైం పట్టిద్ది. అండ్ వన్స్ ఈ 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ సెక్షువల్ డిజైర్ వచ్చి మళ్ళీ రెండోసారి సెక్స్ చేయటానికి ఆల్మోస్ట్ వీక్‌లో ఒకసారో, 2 సార్లోనే సెక్స్ చేయగలరు. ఇది నార్మల్‌గా ఎవరికి ఉండేదైనా నార్మల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్. కానీ చాలామంది మగవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, వాళ్ళు 40 ఇయర్స్‌లో ఉన్న సెక్షువల్ రెస్పాన్స్‌ని, సార్ మాకు 20 ఇయర్స్ అప్పుడు నేను రోజుకి 2 సార్లు, 3 సార్లు సెక్స్‌లో కలిసేవాడిని. ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత వారానికి 2 సార్లే కలవగలుగుతున్నాను. నేను 20 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ఎట్లాగైతే రోజుకి 2 సార్లు, 3 సార్లు సెక్స్‌లో కలిసామో అట్లా కలవాలనుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. 40 ఇయర్స్ ఏజ్, 45 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత వారానికి 2, 3 సార్లు సెక్స్‌లో కలిస్తే డెఫినిట్‌గా అది నార్మల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్, హెల్తీ సెక్షువల్ లైఫ్ అనమాట. కానీ ఈ మేల్ ఈగోయిజం వల్ల గానివ్వండి, వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోవడం వల్ల 40 సంవత్సరాల వయసులో గూడా నేను గంటకు రోజులో 3, 4 సార్లు సెక్స్‌లో కలవాలి. అంటే కంపేర్ చేసుకుంటా ఉంటారు. నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా కలిసేవాడిని ఇప్పుడు ఏమైపోయిందని. ఏజ్‌తో పాటు డెఫినిట్‌గా ఈ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ అనేది టైం పట్టేస్తది. సో, 40 ఇయర్స్ ఏజ్‌లో వారానికి 2, 3 సార్లు సెక్స్‌లో కలవగలిగితే వీక్లీ డెఫినెట్‌లీ అది నార్మల్ సెక్షువల్ సైకిల్. సో, ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ సైడ్ నుంచి ఎటువంటి సెక్షువల్ డౌట్స్ ఉన్నా, సెక్షువల్ అపోహలున్నా, లేకపోతే మీకు సెక్స్ గురించి అవేర్‌నెస్ లేకపోయినా, మీకున్న డౌట్స్‌నో లేకపోతే ఎటువంటి అపోహలను మీరు క్లారిఫై చేసుకోవాలనుకున్నా, ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎప్పుడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీకున్న ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయినా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.